హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావా స్క్రిప్ట్‌లోని ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఇంకొక 4 క్వెషన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. దాంట్లో ఫస్ట్‌ది రెస్ట్ ఆపరేటర్‌కి, స్ప్రెడ్ ఆపరేటర్‌కి డిఫరెన్స్ ఏంటి? అండ్ నెక్స్ట్ డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్స్ అనేది ఫంక్షన్‌కి సంబంధించింది. దాని పర్పస్ ఏంటి? నెక్స్ట్ ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? చూద్దాం. సో, ఫస్ట్ రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్. ఇది 2 ఆపరేటర్స్ కానీ దాని యొక్క సింటాక్స్ ఆ ఆపరేటర్ సింబల్ అనేది సేమ్. డాట్, డాట్, డాట్ 3 డాట్స్ ఉంటుంది. సో, మనకి ఎడిషన్ చేయడానికి ప్లస్ అనే ఆపరేటర్ ఎలా ఉంది, సబ్ట్రాక్షన్‌కి మైనస్ అనే ఆపరేటర్ ఎలా ఉంది, అలాగే ఈ రెస్ట్ ఆపరేటర్ కానీ, స్ప్రెడ్ ఆపరేటర్ కానీ సింబల్ ఏంటి అనంటే ఈ 3 డాట్స్. కానీ ఏది దేనికి ఎలా తెలుస్తుంది అనంటే, మనం ఈ 3 డాట్స్ యూజ్ చేసిన పొజిషన్‌ని బట్టి మనకి అది స్ప్రెడ్ ఆపరేటరా, రెస్ట్ ఆపరేటరా అని తెలుస్తుంది. ఈ 3 డాట్స్ మనం ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ అంటే ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ యూజ్ చేస్తే అదేమో రెస్ట్ ఆపరేటర్. ఒకవేళ ఆహ్, ఆర్‌హెచ్‌ఎస్‌లో యూజ్ చేస్తే అది స్ప్రెడ్ ఆపరేటర్. అసలు ఈ రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తాయో చూద్దాం. రెస్ట్ ఆపరేటర్ ఏమో గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉంటే వాటిని ఒక యారే కింద ఫార్మ్ చేస్తది. ఎగ్జాంపుల్ ఏంటి అనంటే మనకి ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు ఒక ఫంక్షను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుందో తెలీదు. కానీ అన్ని ఆర్గ్యుమెంట్స్ మనం యాక్సెప్ట్ చెయ్యాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫంక్షన్స్‌లో పారామీటర్‌లో డాట్, డాట్, డాట్ అని చెప్పి ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇస్తే సో, ఇక్కడ నేను ఆర్గ్స్ అని ఇస్తున్నా. దీని మీనింగ్ ఏంటి అనంటే ఈ ఫంక్షన్‌కి మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు. సో, సమ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం కదా! ఈ ఫంక్షన్‌లో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా ఇవ్వచ్చు. ఆ అన్ని ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి వెళ్తాయి అనంటే ఇక్కడ ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ 8-9 అని. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే మనకి ఫంక్షన్‌కి పారామీటర్ పాస్ చేస్తామంటే దాని మీనింగ్ ఏంటి? సపోజ్ ఇక్కడ నేను ఏ, బి అని పెట్టాను. దాని మీనింగ్ ఏంటి? ఏలోకేమో 8 ఎళ్తుంది. బిలోకేమో 9 ఒస్తుంది. అంటే ఇక్కడ మనకి ఫంక్షన్స్‌లో ఆర్గ్యుమెంట్స్‌కి ఎక్కడుంటున్నాయి? ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఎల్‌హెచ్‌ఎస్ సైడ్‌లో ఈ డాట్, డాట్, డాట్ యూజ్ చేసామంటే దాని మీనింగ్ ఏంటి అనంటే అక్కడ అది రెస్ట్ ఆపరేటర్ కింద వర్క్ అవుతుంది. సో, దాని పర్పస్ ఏంటి అనంటే, ఈ ఫంక్షన్‌కి ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో అవన్నీ ఒక యారే కింద ఫార్మ్ అవుతాయి. ఆ యారే నేమే ఏ అని. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. సో, నార్మల్‌గా అయితే మనం ఇక్కడ 8, 9 ఇచ్చాము. ఇక్కడ రెండే తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ మనం 2 ఆర్గ్యుమెంట్స్ రాస్తాము. 8, 9 అని. కానీ ఇప్పుడు మనం ఇంకొకటి కావాలి అనంటే ఇప్పుడు నేను 10 అని ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి తీసుకోవడానికి రెండే ఉన్నాయి ఏ, బి అని. ఇంక థర్డ్ వేరియబుల్ లేదు కాబట్టి 10 అనేది ఎక్కడికి వెళ్ళదు. జస్ట్ 8 అనే వాల్యూ ఏమో ఏలోకెళ్తుంది. 9 అనే వాల్యూ బిలోకెళ్తుంది. 10 అనేది ఎక్కడికి వెళ్ళదు. అక్కడ తీసుకోవడానికి ఇంకొక వేరియబుల్ లేదు కాబట్టి. సో, మనం ఎప్పుడైతే ఇక్కడ డాట్, డాట్, డాట్ పెట్టాము అనంటే దాని మీనింగ్ రిమైనింగ్ ఎన్ని పారామీటర్స్ మనం పాస్ చేస్తామో అవన్నీ ఒక యారేకి కన్వర్ట్ అవుతాయి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్‌ది 8. ఇక్కడ 8కి కరెక్ట్‌గా ఒక వేరియబుల్ మ్యాపింగ్ అనేది జరిగింది. అండ్ రిమైనింగ్ వేరియబుల్స్ అన్నిటికి ఇక్కడ మనం డాట్, డాట్, డాట్ ఎప్పుడైతే ఇచ్చామో రిమైనింగ్ ఎన్ని పారామీటర్స్ అయితే ఇక్కడ మనం పాస్ చేస్తున్నామో అవన్నీ ఒక ఈ యారేలో స్టోర్ చేస్తాయి. డాట్, డాట్, డాట్ తర్వాత ఏ నేమ్ అయితే ఇచ్చామో అది ఒక యారే కింద వర్క్ అవుతుంది. ఆ యారేలో రిమైనింగ్ అన్నీ స్టోర్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ డాట్, డాట్, డాట్ ఎప్పుడు లాస్ట్‌లో ఇవ్వాలి. సో, అంటే ఇక్కడ నేను డాట్, డాట్, డాట్ బి అని ఇచ్చి తర్వాత ఏ అని ఇస్తే మనకి వర్క్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే మనం డాట్, డాట్, డాట్ బి అని ఇచ్చామో దాని మీనింగ్ ఏంటి అనంటే ఈ ఫంక్షన్‌కి ఎన్నైతే పాస్ చేస్తున్నామో ఆ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనకక్కడ బి అనే అరేలో స్టోర్ అయిపోతాయి. సో, ఇప్పుడు నేను కన్సోల్‌లో
బి అని ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఆల్రెడీ మనకి ఇక్కడ విఎస్ కోడ్ ఎడిటర్‌లో ఎర్రర్ అనేది చూపించేస్తుంది. ఏమనొస్తుంది? రెస్ట్ పారామీటర్ మస్ట్ బి ఏ లాస్ట్ ఫార్మల్ పారామీటర్. అంటే మనకి ఇక్కడ పారామీటర్స్ రాస్తున్నాం కదా! ఇలా రాసేటప్పుడు రెస్ట్ పారామీటర్ అంటే ఏంటి? 3 డాట్స్ ఉంటే ఆ వేరియబుల్ ముందు అది రెస్ట్ పారామీటర్. అదెప్పుడు మనకెక్కడ ఉండాలి అనంటే అన్ని ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో రాయాలి. అసలు ఏ ఆర్గ్యుమెంట్స్ లేకపోతే అదే ఫస్ట్, అదే లాస్ట్ కాబట్టి నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మనకేమైంది? ఇక్కడ మనం 8, 9, 10 అనేవి ఇండివిడ్యువల్ వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఇక్కడికొచ్చేటప్పటికి ఏమైందంటే, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి. అంటే 3 వాల్యూస్ ఉన్నాయి కదా! 3 వాల్యూస్‌ని మనం క్యాప్చర్ చేయాలంటే 3 వేరియబుల్స్ రాయాలి. కానీ మనం ఇక్కడ అలా రాయట్లే. నార్మల్‌గా 3 డాట్స్ యూజ్ చేసి ఒక వేరియబుల్ నేమ్ యూజ్ చేసాం. దీని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ మనం రెస్ట్ పారామీటర్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తున్నట్టు. ఈ ఫంక్షన్‌కి ఎన్నైతే మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో అవన్నీ బి అనే వేరియబుల్‌లో, అరే వేరియబుల్‌లో స్టోర్ చేయమని అర్థం. ఇప్పుడు నేను బి అని ప్రింట్ చేశాను. అండ్ టైప్ ఆఫ్ బి అని ప్రింట్ చేస్తే మనకేమొస్తుందో చూద్దాం. సో, ఇప్పుడు మనకేమొచ్చింది? ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఎందుకనంటే మనకి జావా స్క్రిప్ట్‌లో అరేస్ కూడా ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్టేననమాట. ఆబ్జెక్ట్ అని వచ్చింది. సో, ఇప్పుడు మనం ఇంకొకలా చెక్ చేయొచ్చు. నేను ఏ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా 3 వేరియబుల్స్ 3 వాల్యూస్ ఇచ్చాను. ఏ అనే వేరియబుల్‌లో. ఇక్కడ నేను మళ్ళీ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు కూడా మనకేమవుతుంది? ఆబ్జెక్ట్ అనే ప్రింట్ అయింది. సో, జావా స్క్రిప్ట్‌లో మనకి యారే కూడా ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్టే. అండ్ దానికి సెపరేట్ ప్రాపర్టీస్, మెథడ్స్ అనేవుంటాయి. సో, ఇక్కడ మనకి బి అనేది ఇక్కడ ఏమవుతుంది? ఒక యారే కింద వర్క్ అవుతుంది. సో, మనం ఆ బిని ప్రింట్ చేసినప్పుడే మనకి తెలుస్తుంది. అది యారే స్ట్రక్చర్‌లో మనకి కనబడుతుంది. సో, ఇప్పుడు మనకి యారేలో ఎలా అయితే స్ట్రక్చర్ ఎలా అయితే వస్తుందో అక్కడ బి అనే పారామీటర్ కూడా మనకి సేమ్ అలానే వస్తుంది. సో, యారేకి స్క్వేర్ బ్రాకెట్స్ నొటేషన్ ఉంటుందిగా అలానే వచ్చింది. అందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో, మనం ఎప్పుడైనా 3 డాట్స్‌ని ఒక వేరియబుల్ ముందు యూజ్ చేసినప్పుడు, ఆ వేరియబుల్ మనకి ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ వచ్చే పాసిబిలిటీ ఉంటే అప్పుడు అది రెస్ట్ పారామీటర్. అదేం చేస్తుంది అనంటే అది ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉంటే అది రెస్ట్ పారామీటర్ కింద వర్క్ అవుతుంది. సో, అలా ఉన్నప్పుడు మనకేం చేయాలి అనంటే రైట్ హ్యాండ్ సైడ్ మనం ఇండివిడ్యువల్ వాల్యూస్‌ని పాస్ చేయాలి. సో, అలా పాస్ చేయడానికి మనకి వన్ ఆఫ్ ది వే ఏంటి అనంటే ఫంక్షన్ కాల్ అనమాట. సో, ఈ ఫంక్షన్ కాల్‌లో మనం ఏం చేస్తున్నాం ఇండివిడ్యువల్ వాల్యూస్‌ని పాస్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనం తీసుకునేటప్పుడు ఏం చేస్తున్నాం ఆ ఇండివిడ్యువల్ వాల్యూస్ అన్నిటిని గ్రూప్ చేసి ఒక యారేలో స్టోర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు నేను ఏ, డాట్ 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 బి అని ఇచ్చా. ఇప్పుడు మనకి బి అనే యారేలో ఏమొస్తుందో చూద్దాం. మనకి 9, 10 వచ్చినియి. ఎందుకనంటే ఇక్కడ మ్యాపింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఫస్ట్ నార్మల్ వేరియబుల్ ఉంది కాబట్టి ఏ అనే వేరియబుల్‌లో 8 అనేది స్టోర్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నార్మల్ వేరియబుల్ లేదు. రెస్ట్ పారామీటర్ ఉంది. కాబట్టి 9, 10 రిమైనింగ్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ బి అనే యారేలో స్టోర్ అవుతాయి. సో, రెస్ట్ అని అందుకే అన్నారు. రిమైనింగ్ రెస్ట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో మ్యాపింగ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అన్నీ ఇక్కడ ఈ యారేలో స్టోర్ అయితాయి. సో, ఇది రెస్ట్. రెస్ట్ ఏం చేస్తుంది? సెపరేట్ వాల్యూస్‌ని టు గ్రూపింగ్. అంటే ఇక్కడ మనం 8, 9, 10 సెపరేట్ వాల్యూస్ పంపాము. అది అక్కడ గ్రూప్ అయ్యి ఒక అరేలో ఫార్మ్ అయింది. ఇదేంటి? రెస్ట్ ఆపరేటర్ వర్క్. ఇప్పుడు మనం స్ప్రెడ్ ఆపరేటర్ చూద్దాం. స్ప్రెడ్ ఆపరేటర్ ఏం చేస్తుంది? రివర్స్‌లో చేస్తుంది. గ్రూప్ అయ్యి ఉన్న వాటిని
గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? యారేలోను, ఆబ్జెక్ట్స్‌లోను, స్ట్రింగ్‌లోను ఉండవు. స్ట్రింగ్‌లో మనకి క్యారెక్టర్స్ అంటే స్ట్రింగ్‌లో మనకి క్యారెక్టర్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ మనకేమున్నాయి? గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న వాటిని టు సెపరేట్ వాల్యూస్. సో, దీన్నే అన్‌ప్యాకింగ్ అని కూడా అంటాము. సో, అవన్నీ ప్యాక్ చేసినట్టుగా ఉంటాయి. దాన్ని సెపరేట్ చేసేస్తున్నాం. అది దేని పర్పసు? స్ప్రెడ్ ఆపరేటర్. దీన్నే అన్‌ప్యాకింగ్ ఆఫ్ అర్రే ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ ఇటరబుల్ ఎలిమెంట్. ఇటరబుల్ అంటే ఏంటి? మనం ఇటరేట్ చేయగలిగింది. అంటే ఫర్ లూప్‌ని యూజ్ చేసి గానీ, వైల్ లూప్‌ని యూజ్ చేసి గానీ, గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్న వాటిని మనం దేన్నైనా ఇటరేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం స్ప్రెడ్ ఆపరేటర్‌కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి 2 అరేస్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను 2 అరేస్ తీసుకున్నా. ఇప్పుడు నా పర్పస్ ఏంటి అనంటే, ఈ 2 అరేస్‌ని జాయిన్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు? వన్ ఆఫ్ ది వే లూప్ చేసి అంటే ఫర్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఒక కొత్త యారేలో మన రెండిటిని మనం కొత్త యారేలో స్టోర్ చేయాలి అని అనుకున్నాం. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? సి ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ యారే తీసుకొని ఫర్ ఎలిమెంట్ ఆఫ్ ఏ యారే సి యారేలో డాట్ పుష్ అని చెప్పి ఈ ఏలో ఉన్న ఎలిమెంట్‌ని పుష్ చేస్తాం. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? బి యారేని ఇటరేట్ చేస్తాం. సో, ఇప్పుడు మనం సి అనే యారేని ప్రింట్ చేసి చూద్దాం. ఇందాక ఫంక్షన్‌ని డిలీట్ చేయలేదు. సో, ఇప్పుడు మనకేమైనాయి? సి అనే యారేలో 1, 3, 5, 2, 4, 6 అని మనకలా వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసాము? జస్ట్ 2 ఫర్ లూప్స్‌ని యూజ్ చేసి ఒక్కొక్క యారేని ఇటరేట్ చేసాం. అలా కాకుండా మనం సింపుల్‌గా ఈ స్ప్రెడ్ ఆపరేటర్‌ని యూజ్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాం. సో, స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఏంటి? మనకి రైట్ హ్యాండ్ సైడ్ 3 డాట్స్‌ని యూజ్ చేస్తే, ఆ 3 డాట్స్‌ని మనం ఎలాంటి వాటికి యూజ్ చేస్తామనంటే, ఒక యారే వేరియబుల్‌కి కానీ, లేకపోతే ఒక ఆబ్జెక్ట్‌కి కానీ, ఒక స్ట్రింగ్‌కి కానీ మనం యూజ్ చేస్తాం. సో, దాంట్లో గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెపరేట్ చేసేస్తుంది. సో, ఇక్కడ నేను 3 డాట్స్ ఇచ్చి ఏ అని ఇచ్చాను. దాని మీనింగ్ ఏంటి? ఏలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో వాటన్నిటిని ఇక్కడ సెపరేట్ చేస్తుంది. అంటే ఈ ప్లేస్‌లోకి మనకి 1, 2, 3 అని ఇలా సెపరేట్ 3 వాల్యూస్ అనేవొస్తాయి. ఇప్పుడు తర్వాత నేను బి అని ఇస్తున్నా. సో, బిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ సెపరేట్ అయ్యి వస్తాయి. ఇప్పుడు మనం ఒక యారేలో ఎలిమెంట్స్ డైరెక్ట్‌గా ఇనీషియలైజ్ ఎలా చేస్తాం? ఈ ప్లేస్‌లో ఎలా అయితే రాసామో 1, 3, 5 అని ఇక్కడ 1, 3, 5 అని ఎలా అయితే రాసామో సేమ్ ఆ 3 వాల్యూస్ ఏ అంటే ఆ ప్లేస్‌లో 1, 3, 5 అనేది రీప్లేస్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఇటరేషన్ ఏమి చేయట్లేదు. జస్ట్ ఆ ఏ అనే యారే వేరియబుల్ ముందు 3 డాట్స్ ఇచ్చాము. సో, యాక్చువల్‌గా మనం ఇక్కడ ఏ అని రాస్తే ఏమవుతుందో చూద్దాం. సో, ఇప్పుడు ఏమైంది మనకి సి నేను ప్రింట్ చేయాల్సింది. సి అనే ఆ యారేలో ఫస్ట్ ఎలిమెంట్ ఇంకొక యారే. ఆ యారేలో మళ్ళీ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ తర్వాతవన్నీ సింగిల్ ఎలిమెంట్స్. ఇక్కడ మనకేమైందంటే సి అనే యారేలో ఫస్ట్ ఎలిమెంట్ ఒక యారే అనమాట. అంటే 1, 3
5 ఈ యారే మొత్తం సి అనే యారేలో ఒక ఎలిమెంట్ కింద వస్తుంది. మనకు అలా కాదు కావాల్సింది. ఆ యారేలోని ఇండివిడ్యువల్ ఎలిమెంట్సే మనకిక్కడ కావాలి అనంటే, మనం ఈ స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు. సో, అది యారే కదా! నేనిక్కడ 3 డాట్స్ పెడుతున్నా. ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి నార్మల్‌గా ఇండివిడ్యువల్‌గా అన్‌ప్యాక్ అయ్యి వచ్చింది. సో, ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తీసేస్తే ఏ విధంగా అయితే వస్తుందో 3 డాట్స్ యూజ్ చేస్తే ఆ విధంగా మనకి కన్వర్షన్ అనేది జరుగుతుంది జావా స్క్రిప్ట్‌లో. సో, ఇప్పుడు నేను ఈ 3 డాట్స్ ఈక్వల్ టుకి రైట్ హ్యాండ్ సైడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ అంటే ఏంటి? స్ప్రెడ్ చేయడం. యారేలో ఉన్న ఎలిమెంట్స్‌ని సెపరేట్ చేయడం అని కూడా చెప్పొచ్చు. దీన్నే స్ప్రెడింగ్ అంటే సెపరేట్ అయిపోవడం అని. సో, రెస్ట్ ఆపరేటర్‌కి ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, మనకి ఫంక్షన్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో తెలీదు. కానీ ఎన్ని నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినా మనం రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటే, లాస్ట్ పారామీటర్ ఏదైతే ఉంటుందో ఫంక్షన్‌లో దాని ముందు డాట్, డాట్, డాట్ పెడితే అక్కడ మనకి ఇలా ఇస్తే ఫస్ట్ 2 వాల్యూస్ పాస్ చేసినయేమో ఏకి, బీకి మ్యాప్ అవుతాయి. రిమైనింగ్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ సి అనే ఒక యారే ఫార్మ్ అవుతుంది. ఆ యారేలో స్టోర్ అవుతాయి. ఇది రెస్ట్ ఆపరేటర్ యొక్క పర్పస్. స్ప్రెడ్ ఆపరేటర్ ఏమో గ్రూప్ అయ్యి ఉన్నాయి సెపరేట్ చేస్తుంది. రెస్ట్ ఆపరేటర్ ఏమో సెపరేట్‌గా ఉన్న వాటిని గ్రూప్ చేసి యారే కింద కన్వర్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేను అడ్రెస్ అని సెపరేట్‌గా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఓబీజే అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా. ఇప్పుడు ఈ అడ్రెస్ అనే దాంట్లో సిటీ ఢిల్లీ అని రాస్తున్నా. కంట్రీ ఇండియా అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ 2 ఆబ్జెక్ట్స్‌ని కలిపి ఒక సింగిల్ ఆబ్జెక్ట్‌లో స్టోర్ చేయాలి అని అనుకుంటే, సపోజ్ ఇప్పుడు మనకి పర్సన్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఎంప్టీ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్‌లో ఇందులోని ప్రాపర్టీస్ కలిపి రావాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, నార్మల్‌గా పర్సన్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి ఇలా కర్లీ బ్రేసెస్ అనేవి పెట్టాం. ఈ ప్లేస్‌లో నేను ఓబీజే రాస్తున్నా అండ్ అడ్రెస్ రాస్తున్నా. ఇప్పుడు మనం పర్సన్ అని ప్రింట్ చేస్తే సో, మనకి ఈ విధంగా వచ్చింది. ఇదొక ఆబ్జెక్టు. ఆ ఆబ్జెక్ట్‌లో ఫస్ట్ ప్రాపర్టీ అడ్రెస్సు. ఆ అడ్రెస్ అనేది మళ్ళీ సెపరేట్ ఆబ్జెక్ట్. అడ్రెస్‌కి వాల్యూ అనేది డైరెక్ట్‌గా మనకొక వాల్యూ కాదు. సో, అంటే ఇప్పుడు దీంట్లో ఎలా ఫార్మ్ అవుతుందనంటే, ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో మనకి ఏ స్ట్రక్చర్ వస్తుందంటే, పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఇదొక ఆబ్జెక్టు. ఆ ఆబ్జెక్ట్‌లో ఫస్ట్ కీ అడ్రెస్. దాని యొక్క వాల్యూ డైరెక్ట్ వాల్యూ కాదు. మళ్ళీ ఇదొక ఆబ్జెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి జస్ట్ నేను ఓబీజే అని ఇచ్చాను గదా! సేమ్ అదే కీ వస్తుంది ఇక్కడ కూడా. సో, ఈ విధంగా వస్తుందనమాట. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి అనంటే, అందులో ఇండివిడ్యువల్ కీ వాల్యూ పేర్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌కి కూడా సేమ్ అలానే ఇండివిడ్యువల్ కీ వాల్యూ పేర్స్ కింద రావాలి. సో, ఇక్కడ అడ్రెస్ అనేది కీ వచ్చి దాంట్లో వాల్యూస్
సిటీ, కంట్రీ ఇలా వచ్చే కన్నా మనకి ఈ అడ్రస్ అనే కీ రాకూడదు. డైరెక్ట్‌గా సిటీ అనే కీ రావాలి. దానికి వాల్యూ ఢిల్లీ అని రావాలి. తర్వాత నేమ్ అని, తర్వాత కంట్రీ అని ఇలా రావాలి అంటే మనం ఏం చేస్తాం నార్మల్‌గా ఇటరేట్ చేసి దానిలో ఒక్కొక్క కీ వాల్యూ పేరుని ఒక కొత్త ఆబ్జెక్ట్‌లో పాస్ చేస్తాం. సో, అలా కాకుండా ఇప్పుడు కూడా మనం స్ప్రెడ్ ఆపరేటర్ సింటాక్స్‌ని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఏం యూజ్ చేయొచ్చు? 3 డాట్స్‌ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ 3 డాట్స్‌ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌కి మనకి ఏ విధంగా వచ్చినియి? ఏజ్, సిటీ, కంట్రీ, నేము నార్మల్‌గా మనం ఇక్కడ ఎలా అయితే ఒక్కొక్క కీ వాల్యూ పేరుని రాసామో అలా అక్కడ రాసినయన్నీ సేమ్ ఇక్కడ కూడా సెపరేట్‌గా కీ వాల్యూ పేర్స్ కింద ఫార్మ్ అయినాయన్నమాట. సో, ఇది స్ప్రెడ్ ఆపరేటర్‌కి ఇంకొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్. సో, డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ అనేది జావాస్క్రిప్ట్‌లో ES6 వెర్షన్ కాడ్నించి ఇంట్రొడ్యూస్ అయింది. ఈ కాన్సెప్ట్ అనేది కూడా మనకి అరేస్‌కి, ఆబ్జెక్ట్స్‌కి, స్ట్రింగ్స్‌కి సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక అరేలోని కానీ, ఒక ఆబ్జెక్ట్‌లోని కానీ అన్ని వాల్యూస్‌ని కాకుండా ఏదో ఫ్యూ వాల్యూస్ మనం ఇంకొక కొత్త వేరియబుల్స్‌లోకి స్టోర్ చేయాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేస్తాము? సపోజ్ ఇప్పుడు మనకి ఇప్పుడు మనం స్టూడెంట్స్ యొక్క గ్రేడ్స్ అని తీసుకుంటున్నా నేనిక్కడ. సో, ఈ గ్రేడ్స్ అనేది ఒక అరే. దీంట్లో నేను గ్రేడ్స్ కాకుండా లేకపోతే మార్క్స్ అని తీసుకుంటున్నా. సో, ఈ మార్క్స్ అనే అరేలో జస్ట్ నేను 560 ఇక్కడ నేను డిసెండింగ్ ఆర్డర్‌లో రాస్తున్నా. 540 అండ్ 450, 440, 420, 400 ఇలా రాసా. ఇవి స్టూడెంట్స్ మార్క్స్ అని అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ 2 టాపర్స్ మార్క్స్ కావాలి అనంటే అప్పుడు మనం ఏం చేస్తాము? మార్క్స్ ఆఫ్ 0, మార్క్స్ ఆఫ్ 1 అని చెప్పి సెపరేట్ వేరియబుల్స్‌లో తీసుకుంటాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ ఆఫ్ 0 తర్వాత సెకండ్ ఈజ్ ఈక్వల్ టు మార్క్స్ ఆఫ్ 1 అని చెప్పి ఇలా రాస్తాం. ఇలా రాయడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటి అనంటే సేమ్ కోడ్‌ని మల్టిపుల్ టైమ్స్ మనం రిపీట్ చేస్తున్నాం. ఇక్కడ మార్క్స్ అని, ఇక్కడ మార్క్స్ అని ఇలా మనం రిపీట్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం యారే డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి మనం ఇలా కాకుండా ఒక సింపుల్ స్ట్రక్చర్‌లో ఆ యారేలోని మనకి ఎన్నైతే కావాలో వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి సమ్ వేరియబుల్స్‌లో స్టోర్ చేయొచ్చు. సో, ఇక్కడ కూడా మనం యారేలోని వాల్యూస్‌ని ఒక సింపుల్ వేలో యారేలోని ఎలిమెంట్స్‌ని కానీ, ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీస్‌ని కానీ ఎక్స్ట్రాక్ట్ చేసి సెపరేట్ వేరియబుల్స్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం యారే డీస్ట్రక్చరింగ్ యూజ్ చేయాలి అనంటే మనం ఏం యూజ్ చేయాలంటే ఎల్‌హెచ్‌ఎస్ సైడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్స్‌లో మనకి యారేలో ఎన్ని ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయాలని అనుకుంటున్నామో మ్యాపింగ్ అనేది ఇక్కడ అలానే ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అనంటే యారేలోని ఫస్ట్ ఎలిమెంట్ ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలని అనుకుంటే ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ కూడా ఒక వేరియబుల్ ఫస్ట్ ప్లేస్‌లో ఇవ్వాలి. ఇప్పుడు నేను సెకండ్ వేరియబుల్‌ని స్టోర్ చేయాలి అనంటే యారేలోని సెకండ్ ఎలిమెంట్‌ని స్టోర్ చేయాలి అనంటే ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్‌లో ఒక యారే స్ట్రక్చర్ తీసుకున్నాం కదా! దాంట్లో కూడా ఒక ఇంకొక వేరియబుల్‌ని ఇవ్వాలి. దీని మీనింగ్ ఏంటి అనంటే ఇక్కడ నేను రైట్ హ్యాండ్ సైడు ఏదైతే యారే ఇస్తానో ఆ యారేలోని ఫస్ట్ ఎలిమెంటు, సెకండ్ ఎలిమెంటు ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏమో ఫస్ట్ వేరియబుల్‌కి, సెకండ్ ఎలిమెంట్ ఏమో సెకండ్ వేరియబుల్‌కి మ్యాప్ అయ్యి వస్తుందనమాట. ఇది డీస్ట్రక్చరింగ్. సో, ఆ యారేలో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మ్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని మనం క్యాప్చర్ చేసి ఈ విధంగా ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం ఎల్‌హెచ్‌ఎస్ సైడు ఒక యారే వేరియబుల్ కానీ, ఆబ్జెక్ట్ వేరియబుల్ నేమ్ కానీ రాసి ఆర్‌హెచ్‌ఎస్ సైడు ఒక యారే వేరియబుల్ కానీ, ఆబ్జెక్ట్ వేరియబుల్ నేమ్ కానీ రాసి
ఎల్‌హెచ్‌ఎస్‌లో ఈ టైప్ ఆఫ్ సింటాక్స్ ఇస్తే యారేకైతే స్క్వేర్ బ్రాకెట్సు, అదే ఆబ్జెక్ట్‌కైతే కర్లీ బ్రేసెసు ఇలా ఇస్తే మనకి డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ అనేది అప్లై అవుతున్నట్టనమాట అక్కడ. సో, ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ రాస్తున్నా. ఇక్కడ మనకేమవుతుంది అనంటే, ఫస్ట్ అనే వేరియబుల్‌లోనేమో యారేలోని ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ అనే వేరియబుల్‌లోనేమో యారేలేమో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ అనే వేరియబుల్‌లోనేమో యారేలోని థర్డ్ ఎలిమెంట్ ఇలా స్టోర్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు నాకు ఈ ప్లేస్‌లో థర్డ్ అనే ఇప్పుడు నేను సెకండ్ అనే ఎలిమెంట్ నాకు అవసరం లేదు. జస్ట్ ఫస్ట్, థర్డ్ మాత్రమే కావాలి అని అనుకుంటున్నా. అప్పుడు మనకేమవుతుందో చూద్దాం. కన్సోల్.లాగ్ సో, ఇక్కడ నేను సెమీకోలన్ ఇవ్వకుండా రాస్తే మనకి ఎర్రర్ చూపిస్తుంది. అందుకే మనం ప్రతి స్టేట్‌మెంట్ తర్వాత సెమీకోలన్‌తో ఎండ్ చేయడం అనేది కొన్ని ఎర్రర్స్‌ని రెడ్యూస్ చేస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ యారేలోని ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ మాత్రమే మనం క్యాప్చర్ చేసి సెపరేట్ వేరియబుల్స్‌లో స్టోర్ చేయాలి అని అనుకున్నాం. సో, ఆర్‌హెచ్‌ఎస్‌లోనేమో ఆ యారే నేమ్ ఇస్తాము. ఎల్‌హెచ్‌ఎస్‌లోనేమో స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి, సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ చేయాలి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకున్నాం. సెకండ్ ఎలిమెంట్ స్కిప్ చేసేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏమి పెట్టట్లేదు. జస్ట్ ఎంప్టీగా నార్మల్‌గా అయితే ఒక ఎలిమెంట్ తర్వాత ఒక కామానే పెడతాం. ఇంకొక కామా పెట్టామంటే దాని మీనింగ్ ఏంటి? ఆ యారేలోని ఈ పొజిషన్‌లో ఉండే ఎలిమెంట్ మనం తీసుకోవట్లేదు అని దాని మీనింగ్. స్కిప్ చేసామని. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే 560, 540 వచ్చినియి. 560, 540 ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఇంకొక కామా పెడితే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్‌ది తీసుకుంటున్నాము. సెకండ్‌ది, థర్డ్‌ది తీసేస్తున్నాం. ఫోర్త్‌దొస్తుంది. అంటే ఈ 450 అనేది వస్తుందనమాట. సో, అలా మనం ఎన్నైతే కావాలి అని అనుకుంటున్నామో దాని యొక్క పొజిషన్‌లో ఒక వేరియబుల్ ఇవ్వాలనమాట. ఫస్ట్ ఎలిమెంట్ స్టోర్ చేయాలని అనుకుంటే ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్‌లో కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఒక వేరియబుల్ ఇవ్వాలి. ఇప్పుడు మనకి సెకండ్‌ది స్కిప్ చేసేయాలి అని అనుకుంటే ఇంకొక కామా పెట్టి వదిలేయాలి. తర్వాత థర్డ్‌ది కూడా స్కిప్ చేసేయాలంటే ఇంకొక కామా పెట్టాలి. ఇప్పుడు మనకి ఫస్ట్, సెకండ్ మాత్రమే సెపరేట్ వేరియబుల్స్‌లో తీసుకుంటున్నాం. అండ్ రిమైనింగ్ అన్నీ ఇంకొక వేరియబుల్‌లో తీసుకుంటున్నాం. అలా తీసుకోవాలి అనంటే రిమైనింగ్ అన్నీ ఒక వేరియబుల్. అది యారే అనుకోవచ్చు. సో, ఇక్కడ మనం 3 డాట్స్ పెట్టొచ్చు. సో, ఇప్పుడు నేను ఫస్ట్, సెకండ్ రెస్ట్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుందనంటే, ఫస్ట్ అనే వేరియబుల్‌లోనేమో యారేలోని ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ అనే వేరియబుల్‌లోనేమో యారేలోని సెకండ్ ఎలిమెంట్. రిమైనింగ్ ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ మనకిక్కడ రెస్ట్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ అయినాయి. ఇక్కడ నేను ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు.
సో, ఇది కూడా మనకి ఇంతకుముందు నేను చెప్పాను కదా! ఫంక్షన్స్‌లో రెస్ట్ ఆపరేటర్ ఎలా అయితే వర్క్ అయిందో ఇక్కడ కూడా సేమ్. 3 డాట్స్ ఎక్కడైతే ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ ఉంటాదో అక్కడది రెస్ట్ ఆపరేటర్ కింద వర్క్ అవుతుంది. సో, ఇక్కడ మనం యారేలోని ఫస్ట్ ఎలిమెంట్‌ని, సెకండ్ ఎలిమెంట్‌ని క్యాప్చర్ చేసుకున్నాం. రిమైనింగ్ ఇంకా ఆర్‌హెచ్‌ఎస్‌లో మార్క్స్ అనే యారేలో రిమైనింగ్ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఆర్ అనే ఒక వేరియబుల్‌లో ఒక యారే ఫార్మ్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ కూడా ఎల్‌హెచ్‌ఎస్‌లో 3 డాట్స్ యూజ్ చేసాం. కాబట్టి ఇది రెస్ట్ ఆపరేటర్ కింద వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం యారే యొక్క డీస్ట్రక్చరింగ్ చూసాం. ఇప్పుడు అదే నేను స్ట్రింగ్‌ని కూడా డీస్ట్రక్చర్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను లాంగ్వేజ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఆ స్ట్రింగ్‌లోని ఒక్కొక్క క్యారెక్టర్‌ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి. మనకు అన్ని క్యారెక్టర్స్ కావాలి అని అనుకుంటే అన్నీ యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ ఓన్లీ ఫ్యూ కావాలి అనంటే ఎన్నైతే కావాలో అన్నిటికి ఆ పొజిషన్‌లో ఒక వేరియబుల్ నేమ్ అనేది పెట్టాలి. ఇప్పుడు నేను ఎఫ్, ఎస్ అని పెడుతున్నా. సో, ఇప్పుడు మనకి ఒక ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? ఎఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. ఎందుకనంటే ఇక్కడ కూడా మనం సెమీకోలన్ మిస్ అయ్యాము. సో, అందుకే మనకి మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో, ఇప్పుడు మనకి ఎఫ్ అనే వేరియబుల్‌లోనేమో ఆ స్ట్రింగ్‌లోని ఫస్ట్ లెటర్ ఏ, ఎస్ అనే వేరియబుల్‌లోనేమో ఆ స్ట్రింగ్‌లోని సెకండ్ లెటర్ ఏ అని వచ్చిందనమాట. సో, ఇలా మనం డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఒక యారేని కానీ, ఒక ఆబ్జెక్ట్‌ని కానీ, స్ట్రింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ యారే లాగానే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో, ఇలాంటి వాటిని అందులోని ఒక సమ్ పార్ట్స్‌ని ఒక కొన్ని వేరియబుల్స్‌లో స్టోర్ చేసుకోవచ్చనమాట. అంటే ఇప్పుడు మనకొక యారే ఉంటే, ఆ యారేలోని అన్ని ఎలిమెంట్స్ కాదు. ఓన్లీ ఫ్యూ ఎలిమెంట్సే మన రిక్వైర్‌మెంట్‌ని బట్టి తీసుకొని కొన్ని వేరియబుల్స్‌లో స్టోర్ చేయాలి. సేమ్ కోడ్‌ని మళ్ళీ మళ్ళీ రాసే కన్నా మనం ఈజీగా ఏం చేయొచ్చంటే ఆర్‌హెచ్‌ఎస్‌లో ఆ యారే వేరియబుల్ కానీ, ఆబ్జెక్ట్ వేరియబుల్ నేమ్ కానీ, స్ట్రింగ్ వేరియబుల్ నేమ్ కానీ పెట్టి ఎల్‌హెచ్‌ఎస్ సైడు మనం ఏ పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ పొజిషన్‌లో ఒక వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. యారే తీసుకున్నట్టయితే యారే నేమ్ అనేది యారేలో ఫస్ట్ ఎలిమెంట్ కావాలి అనంటే ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకోండి. ఫస్ట్ ప్లేస్‌లో ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. అప్పుడు మనకేమవుతుంది ఆహ్, లాంగ్ అనే స్ట్రింగ్ వేరియబుల్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఎఫ్ అనే వేరియబుల్, సెకండ్ క్యారెక్టర్ ఎస్ అనే వేరియబుల్. రిమైనింగ్ కూడా ఉంటాయి. కానీ మనం రిమైనింగ్ క్యాప్చర్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఎఫ్ఎస్‌ఏ స్టోర్ అవుతాయి. సో, ఇప్పుడు మనం దీన్ని ఒక ఆబ్జెక్ట్‌తో కూడా చూద్దాం. సో, ఇంతకుముందు నేను ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను కదా! సేమ్ ఇప్పుడు దాన్నే ఇక్కడ డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేద్దాం. సో, లెట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ నేను 4 ప్రాపర్టీస్ కీ వాల్యూ పెయిర్స్ తీసుకున్నా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే, ఆ పర్సన్ యొక్క ఓన్లీ నేమే కావాలి అని అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేద్దాం? లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్ డాట్ నేమ్ అని ఇస్తాము. లేకపోతే స్క్వేర్ బ్రాకెట్స్‌లో నేమ్ అని చెప్పి ఇస్తాము. సో, ఇప్పుడు మనం నేమ్ అనే వేరియబుల్‌ని ప్రింట్ చేసినట్టయితే సో, ఇప్పుడు మనకి నేమ్ అనే వేరియబుల్ వేరియబుల్‌లో మనకి ఎక్స్‌వైజెడ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏజ్‌ని కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాము? ఏజ్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ పర్సన్ ఆఫ్ ఏజ్ అని చెప్పి రాస్తాం. సో, ఇక్కడ నేను నేమ్, ఏజ్‌ని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది 2 సెపరేట్ వేరియబుల్స్‌లో ఇలా స్టోర్ చేసాం.
అలా ఇప్పుడు మనం 100 టైమ్స్ ఆ అరేలోని ప్రాపర్టీస్‌ని మనం యాక్సెస్ చేయాలంటే సేమ్ పర్సన్ ఆఫ్ నేము, ఏజు ఇలా తీసుకొని కొన్ని వేరియబుల్స్ ఇలా తీసుకుంటాం. ఇప్పుడు మనం డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి ఎలా చేయొచ్చంటే ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ కాబట్టి ఎల్‌హెచ్‌ఎస్‌లో కర్లీ బ్రేసెస్ యూజ్ చేయాలి. అండ్ ఆర్‌హెచ్‌ఎస్‌లో ఆ ఆబ్జెక్ట్ నేమ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్‌లోని ఏ ప్రాపర్టీ మనం వేరియబుల్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నామో, ఆ ప్రాపర్టీ నేమ్ కూడా ఇక్కడ అలానే ఇవ్వాలి. సో, నేమ్ అనే ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో నేమ్ అనే ప్రాపర్టీకి ఏదైతే వాల్యూ ఉందో, అది ఇక్కడ నేమ్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. అండ్ ఏజ్ అనే వేరియబుల్‌లో ఏదైతే అంటే ఇక్కడ ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌కి ఏజ్ అనే ప్రాపర్టీలో సో, ఇక్కడ మనకి ఎర్రర్ ఎందుకొస్తుంది అనంటే, మనం నార్మల్‌గా ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు వారు ఇలా ఎలా అయితే డిక్లేర్ చేస్తామో, ఇప్పుడు లెట్ ఏ అని ఎలా అయితే డిక్లేర్ చేస్తామో, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అనంటే, ఒక గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేస్తున్నాం. దానికి ముందు కూడా ఇక్కడ లెట్ అనే కానీ, వేర్ అనే కీవర్డ్‌ని కానీ యూజ్ చేయాలి. అప్పుడు మనకి ఎర్రర్ అనేది రాదు. ఇది యారే డీస్ట్రక్చరింగ్‌లో డైరెక్ట్‌గా మనం వేర్ అనే కీవర్డ్, లెట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేయకపోయినా నార్మల్‌గా వర్క్ అయిపోతాయి. కానీ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్‌లో కీవర్డ్స్ అనేవి కంపల్సరీగా యూజ్ చేయాలి. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో నేమ్ అనే ప్రాపర్టీలో ఏదైతే వాల్యూ ఉందో ఇక్కడ నేమ్ అనే వేరియబుల్‌కి అసైన్ అయ్యింది. ఏజ్ అనే ప్రాపర్టీకి ఏ వాల్యూ అయితే ఉందో ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్‌లోకి అసైన్ అయింది. ఇప్పుడు నేను ఏ అని రాస్తున్నా. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఎర్రర్ వస్తుంది. అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఎలా మ్యాపింగ్ జరుగుతుంది అనంటే ఈ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో ఈ ప్రాపర్టీతో ఏదైనా వాల్యూ ఉంటే అంటే ఏదైనా ప్రాపర్టీ అక్కడ ఉంటేనే అక్కడ అసైన్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ5 అని రాసాను. ఇప్పుడు మనకేమవుతుంది ఎక్స్‌వైజెడ్ 5 అని వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ ఎల్‌హెచ్‌ఎస్‌లో ఏదైతే రాస్తామో ఖచ్చితంగా ఆ నేమ్‌తో ఆ ఆబ్జెక్ట్‌లో ప్రాపర్టీ ఉండాలి. అప్పుడు మాత్రమే దానికి సంబంధించిన వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఏ అనే వేరియబుల్ నేమ్ ఇక్కడ ఇచ్చాను కదా! కానీ ఏ అనే నేమ్‌తో ఈ పర్సన్‌కి సంబంధించిన ప్రాపర్టీ లేదు ఆ ఆబ్జెక్ట్‌లో. కాబట్టి అన్‌డిఫైన్డ్ వచ్చిందనమాట. సో, నేను సేవ్ చేస్తున్నా. సో, ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్‌లో మనం ఎల్‌హెచ్‌ఎస్ సైడు ఏదైతే నేమ్స్ ఇస్తామో
ఖచ్చితంగా ఆ నేమ్‌తో ఆ ఆబ్జెక్ట్‌కి ఒక ప్రాపర్టీ అయితే డిక్లేర్ అయ్యి ఉండాలి. అప్పుడే మనం డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకున్న మనకి ఎర్రర్ రాదు. అంటే అన్‌డిఫైన్డ్ రాదు. ఇప్పుడు మనం అక్కడున్నది ప్రాపర్టీ నేము ఏదైతే నేమ్ ఉందో అలా కాకుండా మనకిక్కడ ఇంకొక వేరియబుల్‌లో ఆ ప్రాపర్టీ నేమ్‌ని స్టోర్ చేయాలి అని అనుకున్నాం. అప్పుడు మనకి ఏజ్ అనేది ఉంది కదా! ఆ ఏజ్‌ని నేను ఏజ్ అనే వేరియబుల్‌తో కాకుండా ఏ అనే వేరియబుల్‌తో స్టోర్ చేయాలి అని అనుకున్నా. అప్పుడు మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన వేరియబుల్ నేమ్ ఇచ్చి కాలన్ ఏజ్ అని ఇవ్వాలి. దీని మీనింగ్ ఏంటి? పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో నేమ్ అనే ప్రాపర్టీలో ఏదైతే వాల్యూ ఉందో అది నేమ్ అనే వేరియబుల్‌లోకొస్తుంది. అండ్ ఏజ్ అనే ప్రాపర్టీలో ఏదైతే వాల్యూ ఉందో అది ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం రివర్స్‌లో ఇచ్చాము. ఇలా కాదు ఇవ్వాల్సింది. ఏజ్ ఆ ఏజ్ అనే ప్రాపర్టీలో ఉన్న వాల్యూని మనం కొత్త వేరియబుల్‌లో ఏదైనా ఇచ్చుకోవచ్చు. కాలన్ అని చెప్పి ఏ అని ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి? పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో ఏజ్ అనే ప్రాపర్టీలో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయమని. ఇప్పుడు మనకి ఎక్స్‌వైజెడ్ 26 అని వచ్చింది. మనం డైరెక్ట్‌గా ఇలా రాసేస్తే మనకి ఏమీ రాదు. ఎందుకనంటే పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో ఏ అనే ప్రాపర్టీ లేదు కాబట్టి దాని వాల్యూ అన్‌డిఫైన్డ్. ఇప్పుడు మనకి అక్కడున్న ప్రాపర్టీనే మనం తీసుకొచ్చి ఇంకొక కొత్త వేరియబుల్‌లో రాయాలి అనంటే కాలన్ అని పెట్టి మనం కొత్త వేరియబుల్ ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్నివ్వాలి. అండ్ ఇప్పుడు మనకి నెస్టెడ్ డీస్ట్రక్చరింగ్ కూడా ఉంటుంది. అదెలా అంటే ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్‌లోనే అడ్రెస్ అని చెప్పి ఇంకొక కీ వాల్యూస్‌ని రాస్తున్నాం. సో, ఇక్కడ అడ్రెస్‌లో మనం వాల్యూ ఇంకొక ఆబ్జెక్ట్ పెట్టాం. ఇప్పుడు ఇలాంటి కేస్‌లో మనం యాక్సెస్ చేయాలి అనంటే డైరెక్ట్‌గా నేను సిటీ అని రాసేస్తే ఇక్కడ రాదు. ఎందుకనంటే పర్సన్ అనే ఆబ్జెక్ట్‌కి సిటీ అనే ప్రాపర్టీ డైరెక్ట్‌గా లేదు. పర్సన్ అనే ఆబ్జెక్ట్‌కి నేమ్ అనేది ఒక ప్రాపర్టీ, ఏజ్ అనేది ఒక ప్రాపర్టీ, అడ్రెస్ అనేది ఒక ప్రాపర్టీ. సిటీ అని డైరెక్ట్‌గా లేదు. సిటీ ఎక్కడుంది? ఈ అడ్రెస్ అనే ప్రాపర్టీకి సబ్ ప్రాపర్టీ అనమాట అది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏజ్ నాట్ ఇక్కడ నేమ్ సిటీ లేదు కాబట్టి అక్కడ మనకి అన్‌డిఫైన్డ్ వస్తుంది. ఇప్పుడు మనకి నెస్టెడ్ ఆబ్జెక్ట్ కానీ, నెస్టెడ్ అర్రే కానీ మనం యాక్సెస్ చేయాలి అనంటే అక్కడ మనం ఏం చేయాలి అనంటే ఇంకొక కర్లీ బ్రేస్ పెట్టాలి. దాని మీనింగ్ ఏంటి? ఆ పర్సన్ అనే ఆబ్జెక్ట్‌లో ఇక్కడ మనం ఇలా ఇచ్చినప్పటికీ మనకి వర్క్ అవ్వట్లే. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, ఇక్కడ సిటీ అనే ప్రాపర్టీ ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది? అడ్రెస్ అనే దానికి సంబంధించింది. అక్కడ మనం ఏం చేయాలి అనంటే, ఈ అడ్రెస్ అనే ప్రాపర్టీని కూడా ఇచ్చి కాలన్ అని చెప్పి, ఈ అడ్రెస్ అనే ప్రాపర్టీకి సంబంధించిన ఆబ్జెక్ట్‌ని డీస్ట్రక్చర్ చేస్తున్నట్టు దాంట్లో సిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంది. కీ ఉంది. దానిలోని వాల్యూ వచ్చి ఇక్కడ సిటీ అనే వేరియబుల్‌లో స్టోర్ చేయమని చెప్తున్నట్టు. ఇప్పుడు చూసుకున్నట్టయితే నార్మల్‌గా వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ సి అని ఇస్తున్నా. అండ్ ప్రింట్ చేయడం కూడా సి అని ప్రింట్ చేస్తున్నా. అక్కడ మనకి సి అనే ప్రాపర్టీ నేమ్ ఏది లేదు కాబట్టి అన్‌డిఫైన్డ్ వచ్చింది. ఇప్పుడు మనకి అలా ఏదైనా లేనప్పుడు డిఫాల్ట్‌గా ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేసుకోవాలి అంటే అక్కడ మనం ఏం చేయొచ్చు అనంటే ఈక్వల్ టు పెట్టి సపోజ్ కంట్రీ అని అనుకుంటే ఐఎన్‌డి అని ఇస్తున్నా. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఆ ప్రాపర్టీ నేమ్ అనేది మనం పాస్ చేసిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిలో ఉంటే అది అసైన్ అవుతుంది. లేకపోతే ఇక్కడ మనం డిఫాల్ట్‌గా ఇచ్చింది అసైన్ అవుతుంది. ఇప్పుడు నేను సి అని ఒక ప్రాపర్టీని తీసుకుంటున్నా అడ్రెస్ అనే దాంట్లో.
జస్ట్ శాంపుల్‌గా ఏదో ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎస్‌టిఎఫ్‌జి అని ప్రింట్ అయింది. ఎందుకు? ఆ అడ్రెస్ అనే ప్రాపర్టీకి మనకి ఆ అడ్రెస్ అనే ప్రాపర్టీ ఒక ఆబ్జెక్ట్‌ని పాయింట్ ఔట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్‌లో సి అనే ప్రాపర్టీ ఉంది కాబట్టి, ఆ సి అనే ప్రాపర్టీలో ఏదైతే ఉందో ఇక్కడ సి అనే వేరియబుల్‌లోకి సేమ్ అది అసైన్ అయింది. ఒకవేళ అది లేకపోతే మనకి డిఫాల్ట్‌గా ఏదైనా కావాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఏది కావాలంటే అది అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. నేమ్‌లో ఏదైనా డిఫాల్ట్‌గా అసైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది డీస్ట్రక్చరింగ్. సో, డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ అనేది మనకి యారేస్‌లోని కానీ, ఆబ్జెక్ట్‌లోని కానీ ఒక పర్టిక్యులర్ నంబర్ ఆఫ్ వాల్యూస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి సెపరేట్ వేరియబుల్స్‌లో స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్స్. సో, ఫంక్షన్స్ తీసుకున్నప్పుడు మనకి ఫంక్షన్స్‌లో పారామీటర్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తాయి కదా! సో, ఇప్పుడు మనం ఆ ఫంక్షన్‌కి ఏదైనా ఒక పారామీటర్ వాల్యూ యూజర్ ప్రొవైడ్ చేయకపోతే మనం ఏదో ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే, ఇప్పుడు నేను ఇక్కడ నేను సాలరీ అనే ఒక పారామీటర్‌ని తీసుకుంటున్నా. అండ్ ఇంక్రిమెంట్ అని చెప్పి ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నేను ఈ ఇంక్రిమెంట్‌కి ఏ వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ 0 పెడుతున్నా. ఒకవేళ ఇంక్రిమెంట్ ఇస్తే ఆ సాలరీకి ఇంక్రిమెంట్ ఎంత పర్సెంటేజ్ అయితే అది అంత ఇంక్రిమెంట్ చేసి పెడతాం. సో, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నా. సాలరీ కాలిక్యులేట్ అని చెప్పి ఒక ఫంక్షన్‌ని తీసుకున్నాం. ఈ ఫంక్షన్‌కి మనం సాలరీని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు 1,00,000 అని ఇస్తున్నా. సో, అండ్ ఇంక్రిమెంట్ నేను బై డిఫాల్ట్ 10% అని ఇస్తున్నా. సో, ఇప్పుడు నేను టోటల్ సాలరీని కాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ అనే వేరియబుల్‌ని ఇనీషియల్‌గా ఇక్కడ 0 చేశాను. ఒకవేళ యూజరు ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఇస్తారో అది సాలరీ అనే వేరియబుల్‌కి మ్యాప్ అవుతుంది. ఇక్కడ సెకండ్‌ది ఏదైతే ఉందో అది ఇంక్రిమెంట్‌లోకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ ప్లేస్‌లో మనం ఏది ఇవ్వకపోతే అప్పుడు 0 అనేది తీసుకుంటుందనమాట. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కండిషన్ ఎలా చెక్ చేస్తానంటే ఇఫ్ గ్రేటర్ థాన్ 0 సో, 10% ఇంక్రిమెంట్ అంటే 10/100 ఇంటూ యాక్చువల్ సాలరీ. సో, 10/100 అంటే ఎంత? 0.1. సో, 0.1 స్టార్ యాక్చువల్ సాలరీ. సో, యాక్చువల్ సాలరీకి మనం 0.1 ఇంటూ యాక్చువల్ సాలరీ చేస్తామంటే 10% ఇంక్రిమెంట్ అవుతుంది. అది ఐ సాలరీ. ఇంక్రిమెంటెడ్ సాలరీ కింద అని అనుకున్నాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే రిటర్న్ ఐ సాలరీ. ఇప్పుడు ఎల్స్ ఒకవేళ ఇంక్రిమెంట్ వాల్యూ మనం ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్‌గా మనం ఏం చేద్దామంటే 1% సో, ఇప్పుడు నేను డిఫాల్ట్‌గా 5% ఇంక్రిమెంట్ చేయాలి అని అనుకున్నా. ఇంక్రిమెంట్ వాల్యూ ఏది ప్రొవైడ్ చేయకపోతే. అప్పుడు నేనేం చేస్తాను? ఇఫ్ ఇంక్రిమెంట్ వాల్యూ గ్రేటర్ థాన్ 5 అయితే
ఇది. లేకపోతే ఇక్కడ 5% అంటే 5/100 అంటే 0.05. సో, ఇప్పుడు మనం కన్సోల్‌లో ప్రింట్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఏం చేసాము, ఈ సాలరీ కాలిక్యులేట్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసాము. దానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సాలరీనిస్తాము. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఎంత పర్సెంట్ ఇంక్రిమెంట్ అవ్వాలో అదివ్వాలి. ఇక్కడ నేను 10% ఇచ్చాను కాబట్టి, ఈ ఐఎన్‌సీ అనే వేరియబుల్‌లో 10 అనేది స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు నేను 1,00,000కి 10% ఇంక్రిమెంట్ అయ్యాక 1,10,000 అవుతుందిగా దాన్ని రిటర్న్ చేశాను. సో, ఇప్పుడు నేను దీన్ని పాస్ చేయట్లే. అప్పుడు మనకేమవుతుంది, ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ ఎంతో ఇవ్వట్లే. నేను బై డిఫాల్ట్ 5% తీసుకుంటున్నా. సో, అందుకు 1,00,000లో 5% 5,000 కాబట్టి 1,05,000 అనేది మనకి రిటర్న్ అయింది. సో, ఇక్కడ ఈ ఐఎన్‌సీ అనే వేరియబుల్‌లో మనం ఏం చేస్తామనంటే, ఆప్షనల్‌గా అంటే అడిషనల్‌గా యూజర్ ప్రొవైడ్ చేస్తే దాన్ని తీసుకుంటున్నాము. లేకపోతే డిఫాల్ట్‌గా ఒక వాల్యూని ఇస్తున్నాం. దీన్నే డిఫాల్ట్ పారామీటర్ అని అంటారు. సో, ఫంక్షన్స్‌లో ఎప్పుడైనా మనకి ఒక పర్టిక్యులర్ వేరియబుల్ యూజర్ ప్రొవైడ్ చేయకపోతే మనం బై డిఫాల్ట్ ఏదైనా ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేయాలి అని అనుకుంటే ఈక్వల్ టు అని చెప్పి సమ్ వాల్యూ ఏదో ఒకటి ఇవ్వాలన్నమాట. అండ్ ఈ ఈ ఈ డిఫాల్ట్ పారామీటర్స్ అనేవి మనకి ఎప్పుడు లాస్ట్‌లో ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఈ ఐఎన్‌సీ ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి ఒకటి రాస్తున్నా. మళ్ళీ తర్వాత అండ్ నెక్స్ట్ ఇయర్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం ఇక్కడ నేను 2022 అని చెప్పి ఇయర్ ఇచ్చాను. సో, అక్కడ దాని మీనింగ్ ఏమవుతుందనంటే, ఇప్పుడు నేను 3 వేరియబుల్స్‌ని ప్రింట్ చేస్తున్నా. console.log సాలరీ, ఐఎన్‌సీ, ఇయర్. సో, ఇప్పుడు మనకేమైంది, ఐఎన్‌సీ అనే వేరియబుల్‌లో 2022 వచ్చింది. సో, ఇక్కడ మనం ఫస్ట్ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఫస్ట్ పారామీటర్ సాలరీతో మ్యాప్ అయింది. సెకండ్ పాస్ చేసింది ఐఎన్‌సీ అనే వేరియబుల్‌లో మ్యాప్ అయింది. కాబట్టి ఇక్కడ నేను 0.1% కాకుండా ఐఎన్‌సీ స్టార్ అని ఇవ్వాలి. అప్పుడు మనకి ఇంక్రిమెంట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత పర్సెంటేజ్ అక్కడ వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మనకేమైంది, ఈ ఐఎన్‌సీ అనే వేరియబుల్‌లో 2022 వచ్చేసింది. కానీ మనకి 2022 ఎక్కడ ఇయర్ ప్లేస్‌లోకి రావాలి. సో, అంటే మనం ఏం చేయాలి అంటే ఈ రెస్ట్ ప ఈ ఈ డిఫాల్ట్ పారామీటర్స్ ఎప్పుడు మనకి ఫంక్షన్‌లో లాస్ట్‌లో రాయాలన్నమాట. అప్పుడు దాని మీనింగ్ ఏంటి అనంటే, ఇక్కడ ఆర్డర్‌లో మ్యాపింగ్ అనేది జరుగుతుంది. సో, దీనికి సాలరీ 2022 ఇయర్‌కి. అండ్ నెక్స్ట్ మనం ఇంక్రిమెంట్ వాల్యూ ఏది ఇవ్వలేదు కాబట్టి 5 తీసుకుంటుంది. ఆ 5 అనేది ప్రింట్ అవుతుంది. సో, ఐఎన్‌సీ ఇక్కడ లాస్ట్‌లో ప్రింట్ చేస్తాను. సో, ఇలా మనకి ఫంక్షన్‌లో డిఫాల్ట్ వాల్యూస్‌ని ప్రొవైడ్ చేసుకోవచ్చు పారామీటర్స్‌కి.
సో నెక్స్ట్ ఇమ్మీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. సో నార్మల్‌గా మనం ఒక ఫంక్షన్ రాస్తాం కదా! ఆ ఫంక్షన్‌ని రాసినప్పుడు ఆ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? దాన్ని కాల్ చేసినప్పుడు. అంటే ఇక్కడ ఫంక్షన్ యొక్క డెఫినిషన్ రాస్తున్నాం. సో నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టెస్టింగ్ అని రాస్తున్నా. మనకిక్కడ ఏమన్నా అవుట్‌పుట్ వస్తుందా కన్సోల్‌లో? ఏమీ రాదు. ఎందుకనంటే ఆ టెస్ట్ అనే ఫంక్షన్ మనం కాల్ చేయలేదు. కాల్ చేస్తే అప్పుడు ఆ ఫంక్షన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఓ లైన్ బై లైన్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫంక్షన్‌ని ఎక్కడైతే డెఫినిషన్ రాస్తామో ఆ ప్లేస్‌లోనే మనకి రాసిన చోటే ఒకే ఒక్క చోట ఎగ్జిక్యూట్ అయిపోవాలి అనంటే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. సో, ఫంక్షన్ ఇన్వోక్ అవ్వడం అంటే ఏంటి? కాల్ చేయడం. దీన్ని కాల్ చేయడం అని అంటారు. సో, ఇప్పుడు మనం ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ అంటే ఏంటి అనంటే, ఈ ఫంక్షన్ డెఫినిషన్ ఎక్కడైతే రాస్తామో అక్కడే మనం కాల్ చేసేయాలి అని అనుకుంటే, అప్పుడు మనం ఏం చేయాలి? దాని డెఫినిషన్ తర్వాత ఇక్కడ పారాంథసిస్ అనేది పెట్టాలి. సో, ఇలా పెడతాం. సో, మనం సెపరేషన్ కోసం ఎలా ఇవ్వాలి అనంటే, ఆ ఫంక్షన్ మొత్తాన్ని ఇలా పారాంథసిస్‌లో తీసుకోవాలి. ఆ ఫంక్షన్ కోడ్ మొత్తం అయిపోయాక ఇది మళ్ళీ కాల్ చేస్తున్నట్టు పారాంథసిస్ ఇవ్వాలి అనమాట. సో, ఇప్పుడు మనకేమైంది టెస్టింగ్ అని ప్రింట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం చేసాము? ఆ ఫంక్షన్ కోడ్ మొత్తాన్ని పారాంథసిస్‌లో పెట్టాము. ఇది ఫంక్షన్ కదా! ఆ ఫంక్షన్ కోడ్ మొత్తాన్ని పారాంథసిస్‌లో పెట్టాము. అండ్ దాన్ని కాల్ చేయాలి అని అనుకున్నాం. కాల్ చేయాలంటే మనం ఒక ఫంక్షన్ ఏం చేయాలి? పారాంథసిస్ ఇవ్వాలి. ఇక్కడ ఆ పారాంథసిస్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను అనానిమస్ ఫంక్షన్ రాస్తున్నా. సో, ఇప్పుడు కూడా మనకి వర్క్ అయింది. సో, ఇక్కడ మనం ఏం చేసాము? ఆ ఫంక్షన్‌ని ఇమ్మీడియేట్‌గా ఆ ఫంక్షన్ డెఫినిషన్ ఎక్కడైతే రాస్తున్నామో అక్కడే కాల్ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ నుంచి ఏదైనా రిటర్న్ చేస్తున్నా. సో, రిటర్న్‌లో 2 వేరియబుల్స్ తీసుకొని ఆ రెండిటి యొక్క సమ్‌ని రిటర్న్ చేస్తున్నా. ఏ, బి. ఇప్పుడు మనం ఫంక్షన్‌కి ఇన్‌పుట్స్ ఎక్కడ పాస్ చేస్తాం? కాల్ చేసేటప్పుడు గదా! కాల్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ పారాంథసిస్ పెట్టడం. ఇక్కడ నేను 4, 6 అని ఇస్తున్నా. ఇప్పుడు మనం రిటర్న్ చేస్తున్నాం. కానీ ఆ రిటర్న్ చేసింది ఒక వేరియబుల్‌లో అయితే స్టోర్ చేసుకుంటాం కదా! సో, ఇక్కడ నేను లెట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సేమ్ అక్కడ ఉన్నది రాస్తున్నా. అండ్ ఇప్పుడు దీని తర్వాత కన్సోల్‌లో సమ్ అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమవుతుంది? ఆ రెండిటి యొక్క సమ్ము రిటర్న్ అయ్యి ప్రింట్ అయింది. సో, ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక ఫంక్షన్ రాసాము. ఆ ఫంక్షన్ మొత్తాన్ని పారాంథసిస్‌లో పెట్టాము. ఇలాగా ఒక గ్రూప్ చేస్తున్నట్టుగా పెట్టాము. అండ్ దాన్ని మనం ఇమ్మీడియేట్‌గా కాల్ చేయాలి అనంటే మనం ఏం చేయాలి? దాని డెఫినిషన్ వెంటనే పారాంథసిస్ పెట్టి దాంట్లోకి ఇన్‌పుట్స్ ఏమన్నా కావాలి అంటే ఇక్కడే ఇన్‌పుట్స్ అనేవి ఇస్తాం. సో, ఇప్పుడు నేను ఆ లైన్ అయిపోయిన తర్వాత నేనెక్కడ ఆ ఫంక్షన్‌ని కాల్ చేయలేను. సపోజ్ నేనిక్కడ టెస్ట్ అనే తీసుకుంటున్నా. ఇప్పుడు నేను టెస్ట్ అనే ఫంక్షన్ రాస్తే మనకి వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. టెస్ట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఎందుకనంటే మనం టెస్ట్ అనే ఫంక్షన్‌ని నార్మల్‌గా డిఫైన్ చేయలేదు. ఆ ఫంక్షన్‌ని పారాంథసిస్‌లో ఎన్‌క్లోజ్ చేసాము. ఓన్లీ వన్స్ కాల్ అవ్వాలని చెప్పి వెంటనే కాల్ చేసేసాం. ఇలాంటి కేసెస్‌లో మనం ఫంక్షన్‌ని ఎక్కడైతే రాస్తామో అక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలం. తర్వాత ఎక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయలేము. ఇప్పుడు నేను ఈ పారాంథసిస్ ఉన్నాయి కదా! దాన్ని తీసేస్తే మనకి వర్క్ అవుతుంది. కానీ మనం ఒక గుడ్ లుక్ కోసం దాన్ని మొత్తాన్ని ఇలా పారాంథసిస్‌లో పెడితే దాన్ని మొత్తాన్ని బండిల్‌లో పెట్టినట్టు తర్వాత మనం కాల్ చేస్తున్నట్టనమాట. సో, ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్. నార్మల్‌గా ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? ఏదో ఒకటి సమ్ కాలిక్యులేషన్ అనమాట. 2+3, 4+5 ఇలా. ఇక్కడ మనం ఫంక్షన్ కూడా ఆ విధంగా ఎక్స్‌ప్రెషన్ చేస్తున్నాం. అంటే ఎక్స్‌ప్రెషన్ అంటే ఏంటి? సమ్ కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కాలిక్యులేషన్ ఏంటి? ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనమాట. ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్. ఈ ఫంక్షన్ ఎక్కడైతే డిఫైన్ చేస్తున్నామో అక్కడే మనం కాల్ చేసేస్తున్నాం. అది ఒక ఎక్స్‌ప్రెషన్ ఎలా అయితే కంప్యూట్ అవుతుందో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కూడా సేమ్ అదే విధంగా జరుగుతుంది. అందుకే దీన్ని ఇమ్మీడియేట్‌లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్‌ప్రెషన్
లేదా ఇఫ్ఫీ అని అంటారు దీన్నే. థాంక్ యూ ఫర్ వాచింగ్.